వారేమో ప్రవచనం చెప్పగానే సరిపోదు. ఆ ప్రవచనము ఎవరికైతే చెప్పబడిందో వాళ్ళు దాన్ని సాధించుకోవాలి. అప్పుడే దేవుడు దాన్ని అనుగ్రహిస్తారు అంటూ చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నేను అనుకుంటున్నాను సార్, అసలు అట్లాంటి ప్రవచనాలు మనం చెప్పకపోతే మంచిది. ఓకే. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియలో దేవుడు ఓటర్లందరినీ కూడా ఎటువైపు మళ్ళిస్తాడు, అటువైపు వారు ఓటేస్తారు. ఆ ప్రక్రియలో ఎవరు నెగ్గితే వాళ్ళు నెగ్గుతారు. మనము ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారిని అందరూ విమర్శిస్తున్నారు. కొంతమంది ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి జ్యోతిష్కులు వాళ్ళు కూడా చెప్పారు మళ్ళీ కేసీఆర్ గెలుస్తున్నాడు. కేసీఆర్ గెలవకపోతే ఇంకోసారి నేను అసలు ఇట్లాంటి జోస్యమే చెప్పను అని కూడా ఛాలెంజ్ విసిరారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని ఎవరేం అనడం లేదు. క్రైస్తవుడు కాబట్టి ప్రవీణ్ కుమార్ మీద పడ్డారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడు కానీ వీళ్ళు బీఆర్ఎస్గా మారిపోయినందుకు దేవుడు గెలిపించలేకపోయాడు. టీఆర్ఎస్గా ఉంటే వీళ్ళు గెలిచేవాళ్ళు, బీఆర్ఎస్ అయితే న్యూమరాలజీ ప్రకారం కూడా అది కరెక్ట్. ఓకే. టీఆర్ఎస్ ఉంటే టీ ఉన్నప్పుడు 400 విలువ ఉంది, బీగా మారినప్పుడు అది 200 పడిపోయింది. వీళ్ళకు ముందున్నటువంటి సీట్లలో సగం సీట్లే వస్తాయని చెప్పిన న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఖచ్చితంగా అదే జరిగింది. కాబట్టి ఎన్నో కారణాలు, సరే ఆయన అభిమానంతోనే చెప్పి ఉండొచ్చు. తర్వాత ఒకవేళ ప్రవచనం చెప్పినప్పుడు దేవుడు వాళ్ళకి ఇద్దాం అనుకుని ఉండొచ్చు. తర్వాత ఏదైనా వాళ్ళ యొక్క అహంభావము, వాళ్ళ యొక్క తృణీకారము దేవుడు గమనించి చేద్దామనుకున్న మేలు కూడా దేవుడు వెనక్కి తీసుకొని ఉండొచ్చు. అది దేవునికి భక్తునికి ఉన్న మధ్యలో ఉన్నటువంటి వ్యవహారం. ప్రవీణ్ కుమార్ గారి ద్వారా జరిగిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. వారు చెప్పినటువంటి మంచి ప్రవచనాలు నెరవేరినవి కూడా ఉన్నాయి. ఎన్నో స్వస్థతలు జరిగినాయి, 1000 మంది ఆత్మలు రక్షణ పొందారు. అవంతా వదిలేసి ఇదేదో ఒక చిన్న విషయం మరి హిందూ పండితులు చెప్పారు, ఆయన చెప్పాడు, అప్పటి ట్రెండ్ని బట్టి చెప్పారు, అభిమానాన్ని బట్టి చెప్పారు, దేవుడు పలికిస్తే చెప్పారు. ఒకరెవరో దాని విషయంలోనే ఏంటంటే మరి హిజ్కియా గురించి ఒక ప్రవచనం నాతాను చెప్పాడు. తర్వాత మరి నువ్వు చచ్చిపోతావు, బ్రతకవని చెప్పిన తర్వాత మళ్ళా మార్చి లేదు లేదు నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నాను అన్నాడు. మరి అలాగా చెప్పింది ప్రవచనం కూడా ఒక్కోసారి పరిస్థితిని బట్టి మారుతుంది బైబిల్లో కూడా. మరి అట్లాగే రెండో ప్రవచనం ఎందుకు చెప్పలేదు అని అంటే చెప్పమని దేవుడు చెప్పలేదు. దేవుడు మళ్ళీ చెప్పడం అదొక పెద్ద మహాసభలో ఆయన ప్రకటించాడు. అట్లాంటి సభ మళ్ళీ జరగలేదు ఎన్నికలకు ముందు. ఎన్నో కారణాలు కనుక ఏదో ఒక దైవజనుని మీద బురద జల్లే ఉద్దేశంతో మనం అవన్నీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దానికంటే ప్రయోజనకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ప్రవీణ్ కుమార్ మీద బురద జల్లడానికే ఇదంతా మాట్లాడుతున్నారు తప్పితే కేసీఆర్ గెలుస్తాడని చెప్పినటువంటి జ్యోతిష్కాలు అన్నీ కూడా అన్ని మతాలకు చెందిన వాళ్ళై ఫెయిల్ అయిపోయినాయి. కొంతమంది గవ్వల శాస్త్రంతో చెప్పారు, కొంతమంది ఏమో న్యూమరాలజీ చెప్పారు, కొంతమంది ఏమో కేసీఆర్ గారి పేరు బలాన్ని బట్టి చెప్పారు. తర్వాత ప్రజల్లో ఆయన చేసిన మంచి పనులు, ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి, అవన్నిటి కూడా చెప్పారు. కానీ అనూహ్యంగా వారు ఓడిపోయారు. కనుక స్పెక్యులేషన్ అనుకోండి, ఏమున్నది ఆ స్పెక్యులేషను. మరి ఆ టైంకి అట్లా ఆయనకు తోచింది చెప్పారు, దానికి ఆయన లెక్క చెప్పుకుంటాడు. కానీ దానివల్ల ప్రజలకైనా నష్టం ఏంటిది? ఇప్పుడు ప్రజలకు నష్టమైంది. ఇప్పుడు ప్రశ్నిస్తున్న అన్ని సత్యాలు చెప్తాడు, వాస్తవాలు చెప్తాడని వెళ్ళిన ప్రజలకు ఈయన ఒక అబద్ధం కూడా చెప్పాడు కదా అని ఒక చెప్పుకొని ఆ ప్రజలే చూసుకుంటారు, నీకెందుకు? ఇప్పుడు ఆ ప్రజలకు ఆయన దగ్గర వెళుతున్నారంటే ఏదో మేలు కలుగుతుంది అనే కదా వెళుతున్నారు.
దీని గురించి ప్రజలు ఆలోచించుకుంటారు. ఉమ్, ఇప్పుడు ఈ ప్రవచనం చెప్పిన తర్వాత జరగక ముందు కూడా ఈ మధ్యకాలంలో ఆ ప్రజలకు ఎన్ని మేళ్ళు జరిగినాయో, ఎన్ని అప్పులు తీరినాయో, ఎన్ని జబ్బులు పోయినాయో వాళ్ళందరూ చూసుకుంటారు కదా. తలకాయ లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఉమ్, ఎవరి అసెస్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఉమ్, మనకేం నష్టం, ఆయన మీద బురద చల్లాల్సిన అవసరం ఏముంది. ఉమ్, కనుక నేను అటువంటి వాటిని దీని గురించి అంటాడు దేవుడు, ఈ తీర్పు తీర్చకూడదు, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదని. ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన ఒక దైవజనుడు. ఉమ్, ఆ టైంకి ఆయనకు మనసుకు నోటికి వచ్చినటువంటి ఆ వాక్ అనేది ప్రకటించినాక హిజ్కియా విషయంలో జరిగినట్టుగా దేవుడు మార్పు చేసి ఉండొచ్చు. ఉమ్, ఆ? రాజ్యము నీకు ఇవ్వడానికి దేవుడు నిశ్చయించి ఉండెను కానీ ఉమ్, సౌలు విషయంలో ఉమ్, నేను నిర్ణయించినందుకు ఇప్పుడు దేవుడు పశ్చాత్తాప పడుతున్నాడని ఉంది. అవును. దేవుడు పశ్చాత్తాపడడం ఏంటి? ఉమ్, ఒకప్పుడు రాజ్యమును స్థిరపరుద్దాము సౌలుకు అనుకున్నాడు, కానీ నోనో ఇప్పుడు నీ యాటిట్యూడ్ సరిగా లేదు, నేను దాన్ని తీసేస్తున్నాను అంటాడు. నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి ఇస్తున్నాడు. దేవునికి ఆ ఛాయిస్ ఉంది. ఉమ్, దేవుడు ఇది చేస్తానని చెప్పి కూడా వాడు యోగ్యుడు కాదనుకుంటే ఆయన మార్చుకునే అవకాశం ఉంది. సౌలును ముందు నిర్ణయించిన దేవుడే, ఉమ్, తర్వాత నువ్వు యోగ్యుడిగా లేవురా, నేను తీసేస్తున్నాను, ఇంకోటికి ఇస్తాను అన్నాడు. దేవుడు నిర్ణయాలు మార్చుకుంటాడు. ఒక దశలో ఆయన నిర్ణయాన్ని ప్రవీణ్ కుమార్ ప్రకటించాడు. ఉమ్, తర్వాత మరి వాళ్ళ హృదయంలో ఏం నడిచిందో, కేసీఆర్ కేటీఆర్ కుటుంబంలో ఏం జరిగిందో, దేవుడు ఎందుకు అది చూసి వీళ్ళు లాభం లేదు వద్దనుకున్నాడో మనకేం తెలుసు. అది ప్రజలకు పెద్ద సమస్య కాదు కదా. ఉమ్. ఓకే ఓకే సార్, ఓకే, మంచి సార్. మరి ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు దయచేశారు. ఒక ప్రశ్న ఆఖరణ అడుగుతాను సార్. ఆ పిండి వంట లేకాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములు పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. లేవియ కాండము 7:13 అన్న